మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని దేవతల చెరువులో సోమవారం ఉచిత చేప పిల్లలను విడుదల చేశారు. మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో గంగపుత్రుల సహకారంతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ఆదర్శ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉచితంగా పంపిణీ చేసిన సుమారు 1,15,000 చేప పిల్లలను చెరువులో విడుదల చేశారు. ఈ సందర్భంగా గంగపుత్ర సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి కోసం ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆదర్శ్, వార్డు మెంబర్లు మహేష్, పవన్ రాజ్, యాదగిరి, ఫిషరీ అసిస్టెంట్ ఏ బసవరాజు, సిహెచ్ యాదగిరి, గంగపుత్ర అధ్యక్షులు బాలరాజ్, ఉపాధ్యక్షులు అశోక్, క్యాషియర్ మంగళిపల్లి శ్రీనివాస్, సురేష్, మల్లేష్, యాదగిరి, మధు, చిన్నస్వామి, సత్యనారాయణ, రమేష్, ఇతర గంగపుత్ర సభ్యులు పాల్గొన్నారు. వెల్దుర్తి విలేజ్ వెల్దుర్తి మండల్లో దేవతల చెరువులో 3 రకాల చేప పిల్లలు గవర్నమెంట్ పంపించారు. అది 1,15,810 చేప పిల్లలు వదిలాము. 3 రకాలు బొచ్చే, రౌట, మిరుగ. ఇది మాకు అంతా బాగుంది. చేప పిల్లలు చాలా పెద్దగా సైజులో వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వంలో ముత్తు శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలలో వెల్దుర్తి మండలం వెల్దుర్తి గ్రామంలో దేవతల చెరువులో 3 రకాల చేప పిల్లలు ఇవ్వడం జరిగింది. దాని సందర్భంగా ఈ మృతు శాఖ వారికి మరియు గంగపుత్ర సంఘం వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు వెల్దుర్తి మండలం వెల్దుర్తిలో దేవతల చెరువులో గంగపుత్రుల ఆధ్వర్యంలో చేప పిల్లలు విడవడం జరిగింది. 1,15,810 3 రకాల చేపలు, రవ్వ, బొచ్చు, మిరుగ. ఈ కార్యక్రమానికి గంగపుత్రులు నన్ను పిలిచినందుకు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాను. వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.